మరోసారి మన ప్రేమ నేస్తున్నాం వందనాలు పిల్లారా మీ అందరికీ. మరి చెప్పన్న బ్రదర్ చెప్పినట్లుగా మరి అమూల్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. దయచేసి అటు తిరగొద్దు పిల్లారా. మీ యొక్క బైబిల్ గ్రంథం తీసి వీలైతే నోట్స్ అను ఒక పెన్ కూడా పెట్టుకున్న అమూల్యమైన విషయాలు ఈ మాటలు మనకు మరలా మన జీవితం దొరకవచ్చు దొరకపోవచ్చు. కాబట్టి దేవుడు వాక్యాన్ని చెప్పేటప్పుడు దయచేసి మరి మన మనస్సుని శరీరాన్ని మన ఆధీనంలో ఉంచుకుని దేవుడు వాక్యాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రైట్, ఈరోజు పాఠము మనందరి స్క్రీన్ కనబడుతూ ఉంది. చిన్న జీవులు చెప్పిన పెద్ద పాఠాలు. ఇది చూడంగానే మీరు అనుకోవచ్చు, ఏమండి జీవులు అన్నారు బాగుంది, వాటిలో మరే చిన్న జీవులు అవి చాలా పెద్ద పాఠాలు చెప్తాయి అంటున్నారేంటి? అసలు జీవులు మనకి చెప్పవలసిన పాఠాలు ఏమన్నా ఉందా? అవి ఏం చెప్తాయండి మనకి? వాటిని చూస్తూ ఉంటే వాటికంటే చాలా బలం గల వాళ్ళం కదా మనుషులు. 6 అడుగులు ఎత్తు మరి బలము గల మనిషి చిన్న జీవులు చెబితే వినాలా అని మనం అనుకోవచ్చండి. ఏది టైటిల్ ఏంటంటే నిజమేనండి, దేవుడు చెప్పాడు బైబిల్లో చిన్న జీవులు ఉన్నాయి, అవి మంచి లెసన్స్ మనకు అందిస్తున్నాయి, మంచి పాఠాలు చెబుతున్నాయి. కాబట్టి మనం వాటిని గూర్చి వాటిని చూసి ఏదో నేర్చుకోవాలని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి ఏమి చెప్పాలనుకుంటున్నాడు దేవుడు వాటి ద్వారా ఈ రాత్రి కాల సమయంలో నేర్చుకుందాం. నిజంగా మంచిని ఎవరైనా చెప్పినప్పుడు గ్రహించాలండి. చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరు చెప్పినా మంచిని తీసుకోవాలి. చాలా మంది అంటారు నేను చాలా అనుభవం గలవాడిని, చాలా పెద్దవాడిని కదా, చిన్నవాడు చెప్తే నేను వినేది అనుకోవచ్చండి. తప్పు పిల్లారా. మంచి చెప్పడానికి చిన్న పెద్ద తేడా ఉండదండి. కాబట్టి మంచిని చిన్నవాళ్ళు చెప్పినా తీసుకోవాలి, పెద్దవాళ్ళు చెప్పినా తీసుకోవాలి. అలాగే మంచి విషయాన్ని ఇదిగో ఈ జీవులు 4 చిన్న జీవులు ఈ రాత్రికాల సమయంలో మనకేదో చెప్పాలనుకుంటున్నాయి. అవి ఏమి చెప్పాలనుకుంటున్నాయో తెలుసుకుందాం. జాగ్రత్తగా ఉండి ప్రియులారా. ఈ యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం బైబిల్లో ఉందని తెలియ ప్రియులారా. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. చూడండి, దేవుడు అంటున్నాడు మృగాలను విచారించు నాయన, అవి నీకు బోధిస్తాయి. అంత మాత్రమే కాదు, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేస్తాయి. స్వయంగా దేవుడే తన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం రాపిచ్చాడు. మృగాలను అడిగి తెలుసుకో, నీకేమి తెలియకపోతే అవి నీకు బోధిస్తాయి. వాటిని చూసి నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నాయన. ఈ ప్రకృతిలో దేవుడు పెట్టినటువంటి ప్రతి వస్తువు నుండి, ప్రకృతిలో ఉన్నటువంటి జంతువు నుండి, పక్షుల నుండి, ఈ ప్రకృతి నుండి నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే, జాగ్రత్తగా పరిశీలించగలిగితే అవి నీకు ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పదలుస్తాయి. వాటి ద్వారా మంచి లక్షణాన్ని నువ్వు చూడగలవని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆ దాంట్లో భాగంగానే దేవుడు చిన్న జీవులు చెప్పిన పెద్ద పాఠాలు అన్నాడు. రైట్, ఆ చిన్న జీవులు ఏందో తెలుసుకుందామండి. ఏమాత్రం ఆలోచన చేయకుండా సామెతల గ్రంథం 30వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 24వ వచనం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు లేని జీవులు అయినను ఈ వేసవిలో ఆహారం సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను ఈ పేటు సందులలో నివాసం ఏర్పరచుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు. అయినను రాజుల గృహములో అవి ఉండును. చూడండి, 4 జీవులు చూపిస్తున్నాడు దేవుడు. ఒకటి చీమ అన్నాడు, చీమను చూసి ఒక పాట నేర్చుకోమన్నాడు. రెండోది వచ్చేసరికి కుందేలు, చిన్న కుందేలను చూసి ఒక పాట నేర్చుకోమన్నాడు. మూడోది మిడతలను చూసి నేర్చుకోమన్నాడు. 4వ జీవి బల్లి.
బల్లి అనేసాడు. ఈ 4 జీవుల గురించి అద్భుతమైన విషయాలని, ఆశ్చర్యకరమైన విషయాలని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. దయచేసి జాగ్రత్తగా ఉండండి ప్రియులారా. మొట్టమొదటి జీవి చీమలు. చీమల గురించి చెబుతూ ఆయన ఏమన్నారంటే, అదే సామెత గ్రంథం ఇప్పుడు చదువుకుందాం 30వ అధ్యాయము 24వ వచనంలో ఏమన్నాడు, భూమి మీద చిన్నవి నాలుకలు అవి మిక్కిలి ఘనం గలవి. 25లో చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చూడండి, చీమల గురించి చెబుతూ ఒక లక్షణాన్ని దేవుడు చెబుతూ ఉన్నాడు. అది ఏందా అంటే, చీమలట వేసవిలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయంటండి. ఎందుకు వేసవిలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయంటే, వేసవి కాలము సమ్మర్ తర్వాత వచ్చేది మనకు తెలుసు రైనీ సీజన్ అండి, వర్షాకాలం. చూడండి, చీమలు మనకి కనపడుతున్నాయి, యాంక్స్ అంటారు వీటిని ఇంగ్లీష్ లో కూడా. చీమలు చూడండి ఎలా ఉన్నాయో, చిన్న జీవులు కదా, చిన్న జీవులు. అంటే చీమ ఎంత, దానికి ఉండే తలకాయ ఎంత, ఆ తలలో ఉన్న మెదడు ఎంత, చూడండి ఒక్కసారి ఆలోచించండి. అది జ్ఞానముతో ఆలోచించి వేసవిల ఆహారాన్ని సిద్ధపరచుకుంటారండి. చూడండి రకరకాల చీమలండి, బ్లాక్ హ్యాండ్స్, రుడ్డి హ్యాండ్స్, ఏమైనా రకరకాల చీమలు ఉన్నాయి. ఈ చీమల గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, చీమలు వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. ఎందుకంటే రాబోది వేసవి కాలము అంటే సమ్మర్ తర్వాత రైనీ సీజన్ వస్తుంది కాబట్టి, వర్షములో ఈ చీమలు గాన బయటికి వెళితే, వర్షములో ఆహారం కోసం బయటికి వెళితే, ఆ వర్షానికండి మీకు తెలుసు చిన్న నీటి మడుగులోనే చీమలు గిలగిల తనుకొని చనిపోతాయండి. కాబట్టి వర్షాకాలంలో ప్రమాదము పొంచి ఉంది కాబట్టి, వర్షాకాలంలో అవి చనిపోతాయి కాబట్టి, ముందుగానే చీమలు జ్ఞానము కలిగి, ముందుగానే చీమలు రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి జ్ఞానముతో మలుచుకొని తమ ప్రాణాన్ని కాపాడుకోవటానికి వేసవిలోనే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. అది దేవుడు చెప్తూ ఉన్నాడండి. చూడండి, ముందు జాగ్రత్త. చీమలు చూసి నేర్చుకుంటే ముందు జాగ్రత్త. అలా మీరు చూసారు లేరు, చీమలు చూడండి లైన్లు వెళ్తుంటాయి, ఒక లైన్ పెడతా ఉంటాయి చీమలు. మీరు చూస్తే కొన్ని సందర్భాలు మన గోడ కానివ్వండి, లేకుంటే ఫ్లోర్ మీద కానివ్వండి, చీమలు వరుసగా లైన్ ప్రకారం వెళ్తా ఉంటాయండి. మీరు చూస్తే ఆహారాన్ని తీసుకుంటూ ఒక లైన్ క్రమాన్ని పాటిస్తూ ఉంటాయి. కానీ మనుషులు క్రమం ఉందా పిల్లరా? మనకి ఎక్కడ క్రమం ఉండదండి. బస్సు ఎక్కేదగా క్రమం ఉంటుందా? మన క్రమం ఉండదు. మీకు తెలుసలేదు, బస్సు ఎక్కేటప్పుడు లైన్ ఎవడు వెళ్తాడా, ఒకడెవరితో అనుకుని వెళ్తాడు, ఎక్కడ సీట్లు దొరకవు అని. ఇంకొంతమంది కిటికీల్లో అలాడి కచ్చిపుల్ని సీట్లు వేసి, టవల్ని సీట్లు వేసి, మీరు చూసారు లేరు, టవల్ని కచ్చిపుల్ని ఏంటి బస్సు విండోస్ లో ఉంటే లోపలికి వేసేసి, బస్సులో లోపలికి వెళ్ళి నేను ముందుగానే వేసాను, ఈ సీట్ నాదంటే నాదని గొడవ ఆడుకుంటారు తప్ప లైన్ ప్రకారం పాటించరండి. ఇక్కడే కాదు, రైల్వే స్టేషన్ లైన్ కనపడదు, బస్ స్టాండ్ లో లైన్ కనపడదు. మీకు తెలుసు ఈ మధ్య విమానాలలో కూడా కొట్టుకుంటున్నారండి. విమానాలలో కూడా పాటించట్లేదు ఒక క్రమాన్ని, ఒక క్రమశిక్షణ పాటించిన విమానంలో చాలా సందర్భాలు మరి ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు కూడా కొట్టుకున్నట్టు ఒక ప్యాసింజర్ ఇంకో ప్యాసింజర్ని విండో పక్కన సీట్ నాదంటే నాదని, లేదంటే అక్కడ నా సీట్ ఉందని నువ్వు రాంగ్ సీట్ లో కూర్చున్నావని ఒక క్రమం లేకుండా కొట్టుకున్న సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు. కాబట్టి చీమలు చూసి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, చీమలు వేసవిలో ఆహారం సిద్ధపరచుకుంటే నాయన వచ్చేది రైనీ సీజన్, వర్షాకాలము కాబట్టి అవి చనిపోతాయి కాబట్టి అవి ముందుగానే జ్ఞానము కలిగి రాబోయేటువంటి ప్రమాదాన్ని పసిగట్టి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. అలాగే అవి క్రమముగా నడుస్తాయి, క్రమముగా వెళతాయి. వాటిని ఎవరు మరి నడిపించే వాళ్ళు లేకపోయినా వాటికి అయ్యే లైన్ ప్రకారం వెళతాయి. ఈ మనిషి క్రమము లేదండి మనిషి. అందుకే చీమల గురించి ఒక అద్భుతం ఇంకో మాట మాట్లాడుతున్నాడు. సామెత గ్రంథం 6వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి పిల్లరా. సామెత గ్రంథం 6వ అధ్యాయము 6-7 వచనాలు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. సోమరి దేవుడు చెబుతున్నాడు, యువర్ లేజీ ఫెలో, గో టు యాంట్స్. చీమల దగ్గరికి వెళ్ళి లేజీ ఫెలో అంటున్నాడు. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, జడ్జి లేడు, వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేకున్నను, అధిపతి ఎవరు లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి లేజీ ఫెలో అన్నాడు. మళ్ళా సోమరి, ఎందాక నువ్వు పండుకుంటావు, ఎప్పుడు నిద్ర లేచేదవు? దేవుడు అడుగుతాడు, సోమరి నువ్వు ఎంతసేపు పడుకుంటావయ్యా, ఎప్పుడు నిద్ర లేస్తావా అని సోమరిని అడిగితే వాళ్ళు అంటున్నారు కింద,
ఇక కొంచెము కొంచెం నిద్రించదనని ఇక కొంచెం నిద్ర ఇంకొంచెం కొనుక్కుంటాను, కొంచెము కొనికెదనని కొంచెమును కునికేదనని కొంచెము సేపు చేతులు ముడుచుకొని కొంచెం సేపు పరుండె చేతులు మడుచు పరుణదని నువ్వు అనుచుందువు. చాలండి. చీమలండి లేచి, చీమలు లేచి రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి ముందుగానే తెలివితేటలతో ఆహారం సిద్ధపరచుకుంటుంటే ఈ మనిషి సోమరి అయి లేజిపోయి పడుకున్నాడట. లెగమంటే ఇంకొంచెం సేపు కాళ్ళు ముడుచుకొని పనుకుంటాను, ఇంకొంచెం సేపు పనుకుంటానని మనిషి అంటూ ఉన్నాడు. ఈరోజు చూడండి, చాలా మంది ఉదయాన్నే నిద్రలేచే వాళ్ళు చాలా తక్కువైపోయారండి. పాతకాలంలో ఉదయాన్నే 4-5 లేచేవాళ్ళు, కోడి కూసే ముందు లేచేవాళ్ళు అని ఒక సామెత చెప్తుంటారు మన పెద్దవారు. అప్పుడు లేచేవాళ్ళు. ఈ మధ్య ఉదయాన్నే లేచేవాళ్ళు ఉన్నారా? లేరు. ఆ సూర్యుడు సన్ రైజ్ మీద పడితే గాని ఆ దుప్పటి తీసి రాంగల్ని ఏమంటున్నారు? బెడ్ కాఫీ అంటే బెడ్ టీ కావాలి అంటే బెడ్ కాఫీ పెట్టి తాగి సూర్యుడు ఉదయించి ఆ సూర్యకిరణాల మీద పడేదాకా లేకోకుండా ఉండి ఆ తర్వాత లేచి మన యొక్క దినచర్య ప్రారంభిస్తున్నా ఉన్నాం. అంతేనా? ఒకప్పుడు మన పూర్వీకులను పొద్దున్న లేచి 4-5 లేచి తమ పనులు చక్కబెట్టుకొని ముందుగా లేచేసి అన్నిటిని లేచి సక్రమంగా చేసి వాళ్ళు కూడా స్నానం చేసి శుభ్రమై అప్పుడు ఇంటి వాళ్ళని లేపేవారు. ఈ మధ్య లేదా? ఈ మధ్య కాలం మనకు కనపడదండి అవన్నీ. ఎందుకంటే మనతో సోమరులు అయిపోతున్నాం. దేవుడు మందిరానికి రావడానికి కూడా సోమరులు అవుతున్నాం చివరికి. అంటే ఎప్పుడో 7ంటికే మీటింగ్ అని చెబితే ఎన్నింటికి వస్తారు? 7:30, 8, 9. ఆరాధన ఉదయాన్నే 9 గంటకి వస్తాం. వెళ్ళొచ్చులే బ్రదర్, ఇంకా టైం ఉంది కదా, చిన్నగా వెళదాం, ఇంకా టైం ఉంది అనుకుంటారండి. కానీ అలా సోమరులాగా ఉండొద్దు. ఎల్లు చెమ దగ్గరికి వెళ్ళి చూడు, అవి న్యాయాధిపతి లేడు, వాడికి అధికారి లేడు, అవి అయినా చక్కగా నడుస్తున్నాయి, వేసవిలో ఆహారం సిద్ధపరచుకుంటున్నాయి. నువ్వు వాటిని చూసి నేర్చుకో. ఇంకెంతసేపు కొనుక్కుంటావు, ఇంకెంతసేపు లేకుండా ఉంటావు, ఇంకెంతసేపు మందిరానికి వెళ్ళకుండా ఇంకా టైం ఉందనుకొని లేట్ కమర్స్ ఎక్కువైపోయారు ఈరోజు మందిరాల్లో. పిల్లరా లేట్ కమర్స్ ఎక్కువైపోయారు కదండి, టయానికి రావట్లేదు, ఎవరు రాదు. ఒక రోజు అంటే పిల్లరా, ఒక సేవకుడు మరొక సేవకుడిని తన చర్చికి ఆహ్వానించాడట. బ్రదర్, సాయంత్రం 7 గంటల సభ ఉంది మా మందిరంలో, మీరు వచ్చి వాక్యాన్ని ప్రకటించాలని ఆహ్వానించారంట, నన్ను ఆహ్వానించినట్టు. మరి ఆ పాస్టర్ 7ంటికి వచ్చి కూర్చున్నారట. 7ంటికి వచ్చి కూర్చుంటే జనం ఎవరు రాలేదంటండి. జనవరి ఎవరు రాకపోతే కాసేబాగా వస్తారనుమని 7:15 దాకా వెయిట్ చేశారంట, ఎవరు రాలేదట. అప్పుడు పిలిచినటువంటి సేవకుడు అయ్యాడట ఈ సేవకుడు, మీరు నన్ను 7ంటికి రమ్మన్నారు కదా, 7ంటికే వచ్చాను, 7:15 అయిపోయింది, 7:20 అయింది, 7:30 కూడా వస్తుంది, ఎవరు రాలేదండి అని అడిగారట. అయ్యారు వస్తారండి, ఇంకాసేపట్లో వస్తారండి అని చెప్తున్నాడట పిలిచినటువంటి సేవకుడు. ఇక అలా కూర్చొని 8 అయిపోయిందంటండి. అంటే 7ంటికి సభ అని చెప్పినప్పుడు ఎవరు రాలేదు, కానీ పిలిచినటువంటి సేవకుడు వచ్చేసాడు 7ంటికే. 8 వస్తుంది, ఎవరు రాట్లా అడిగాడట. వచ్చిన సేవకుడు అడిగాడంట, మీరు నన్ను 7ంటికి రమ్మన్నారు కదా, అసలు ఈరోజు సభ ఉందా? ఒక్కళ్ళు కూడా రాలేదండి, గంట నుండి వెయిట్ చేస్తున్నా, ఒక్క విశ్వాసి కూడా రాలేదండి అడిగాడంట. అప్పుడు అన్నారట పిలిచినటువంటి సేవకుడు, అయ్యగారు టైం ఎంత అయిందని అడిగాడట. అడిగితే అని చెప్పాడట, 8 కావస్తుంది అన్నాడట. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి, అందరూ వచ్చేస్తారని చెప్పాడట. అర్థం కాదంట, గంట నుండి వెయిట్ చేస్తే రాలేదు, ఇంకొక 10 నిమిషాల్లో అందరూ వస్తారని చెప్తున్నావు, ఏమన్నా అద్భుతం జరిగిద్దా అని అడిగాడట. అప్పుడు చెప్పారంట, కాదండి, ఇంకొక 10 నిమిషాల్లో మొగలి రేకులు సీరియల్ అయిపోయిందండి, అయిపోగానే అందరూ వచ్చేస్తారని చెప్పారట. ఏమైపోయింది? 10 నిమిషాల్లో సీరియల్ అయిపోయింది. సీరియల్ అంటే 8ంటికి క్లోజ్ చేయబడింది, అదే పొంగల్ని అందరూ వచ్చేస్తారు మందిరానికి, మందిరం నిండిపోయిద్దని చెప్పాడంటండి. చెప్పిన వెంటనే 10 నిమిషాలు అందరూ టపట పటాపట పటాపట వచ్చేసారు, చర్చి మొత్తం నిండిపోయిందంటండి. ఏంటిదంట? ముందు చూపు ఉందా వీళ్ళకి? ముందు చూపు ఏమైనా ఉందా? ఏమీ లేదండి. అందుకే పరలోకానికి అసలు ట్రాఫిక్కే ఉండదు. పరలోకానికి వెళ్ళే మార్గంలో ట్రాఫిక్ ఉండదు, ఎందుకంటే ఎక్కువ మంది వెళ్ళరు కదా. కానీ నరకానికి మాత్రం ట్రాఫిక్. చచ్చిపోయిన ఎక్కువ మంది ఎక్కడికి వెళ్తున్నారు ఈరోజు? దేవుని విశ్వాసం నుంచి నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నరక దారిట ట్రాఫిక్ జామ్ అయిపోతుందంట ఈ మనుషులు వెళ్ళిపోయే మార్గం. కానీ పరలోకం ట్రాఫిక్ ఉందా? లేదండి. పరలోకంలో ఎక్కువ మంది వెళ్ళరు కాబట్టి ట్రాఫికే లేదు, లైనే లేదు.
కాబట్టి ఈ రోజు మనము కూడా దేవుడి మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడి మందిరం నేను ఎప్పుడు కనబడేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు చేరేదను, ఆయన మందిరంలో నేను ఎప్పుడు పరిచర్య చేసేదను, నా ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు బలపరుచుకుందునని చీమను చూసి నేర్చుకోని ఆయన సోమరులాగా ఉండకు, ముందుగానే వెళ్ళిపో, ముందుగానే వాక్యం వినడానికి ఆసక్తి కలుగునని దేవుడు అద్భుత రీతిలో చీమని గురించి చెప్తూ ఉన్నాడు. ఒక క్రమాన్ని నేర్చుకోమంటూ ఉన్నాడండి, ఒక క్రమాన్ని నేర్చుకోమంటూ ఉన్నాడు. ఇకపోతే రెండవ జీవి బ్రదర్ కింద రెండవ జీవి కుందేలు, చిన్న కుందేలు అండి. మీరు ర్యాబిట్ అని కూడా అంటారు ఇంగ్లీష్ లో. వీటిని చెవుల పిల్లి అని కూడా అంటారండి. మీరు చూసారు లేరో, కుందేలు, చిన్న కుందేలు చూడండి చూపిస్తున్నారు, దాన్ని ర్యాబిట్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే ఇంకో తెలుగులోనే పర్యాయ పదం చెవుల పిల్లి అని కూడా అంటారు. అయితే ఇవి ఏం చేస్తాయంటే బండ సందులో దాక్కుంటాయండి. జాగ్రత్తగా నలుపిల్లారా, బండ సందులో దాక్కుంటాయి. ఎందుకంటే సింహము వీటి వెంట పడుతూ ఉన్నప్పుడు, చిన్న కుందేళ్ళని తినటానికి వెంట పడుతూ ఉన్నప్పుడు అవి భయపడిపోయి బండ సందులదో, అంటే కొండల మధ్య రెండు బండలా కలుస్తూ ఉన్నప్పుడు ఆ చిన్న ప్లేస్ ఏర్పడద్ది, హోల్లా కనబడద్ది. ఆ రంధ్రంలో రెండు బండల మధ్య ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చేరి దాక్కుంటాయి అన్నమాట కుందేలు. అయితే సింహం పరిగెత్తుకొని వచ్చి ఆ యొక్క కుందేలు తినడానికి ఆ బండ దగ్గర వచ్చినప్పుడు సింహం పట్టదండి. ఎందుకంటే చిన్న సందు కనపడుతుంది కాబట్టి సింహం వెళ్ళటానికి వీలు కాదు. కుందేలు చిన్నది కాబట్టి ఆ బండ సందులో దూరిపోయి తన ప్రాణాన్ని కాపాడుకుంటది. సింహమేమో వెళ్ళటానికి వీలు లేకుండా ఆ బండ సందు, సింహం పెద్దది కదా, ఆ బండ సందులోకి వెళ్ళలేక ఆగిపోద్దండి. అంటే సింహము చిన్న జీవులు అయినను బండ సందుల్లో అవి నివాసాన్ని ఏర్పరచుకుంటాయి. ఎందుకంటే ఇదిగో కూరమని చూడండి, బ్రదర్ చూపిస్తున్నారు సింహం అద్భుతంగా చూడండి. అలాంటి చిన్నది కొండల మధ్య అంటే బండ సందుల్లో అలాంటి చిన్న రంధ్రాలు, హోల్స్ ఏర్పడినప్పుడు ఆ లోపలికి వెళ్ళి దాక్కుంటండి. ఏమన్నా తన తినడానికి ఒక జంతువు వచ్చినప్పుడు, లైక్ సింహం లాంటిది వచ్చినప్పుడు వెళ్ళిపోయి దాక్కుంటది. సింహం పట్టిద్దా? దాంట్లో పట్టదండి. సింహం కొంచెం దూరం వెళ్ళేసరికి అది గిలగలు తన్నుకుంటది. ఎందుకంటే సరిపో సింహాన్ని ఆకారానికి, కానీ ఇది తెలివిగా దాక్కుంటది. అంటే సింహం పట్టనటువంటి ప్లేస్ ఏది? బండ సందులు. అది వెళ్ళి తెలివిగా దాక్కుంటదండి. కాబట్టి మన విరోధి అయిన అపవాది సింహము వలె, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఇక్కడ కుందేలు సింహము చంపటానికి వెళుతూ ఉన్నప్పుడు ఏ బండ సందునైతే దాక్కుందో, మన విరోధైన అపవాది గర్జించు సింహం వల్లే మనల్ని మృంగుదునా అని తిరుగుతున్నప్పుడు మనము కూడా బండ చాటు దాక్కోవాలి. ఒకసారి చూద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుతున్నాడు. చూడండి, కుందేలు చుట్టూ సింహం ఎలా అయితే చంపటానికి తిరుగుతుందో, విశ్వాసులైన మన చుట్టూ కూడా మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు. ఎవడు దొరుకుతాడా మింగేద్దాం, ఎవడు దొరుకుతాడా ఆత్మీయ జీవితం నాశనం చేసేద్దాం, ఎవడు దొరుకుతాడా విశ్వాసులను భ్రష్టులను చేసేద్దాం, ఎవడు దొరుకుతాడా ఓడ బ్రద్దలైనట్టు విశ్వాసులను బయటికి పంపించేద్దాం తిరుగుతున్నాడండి. అప్పుడు ఈ యొక్క కుందేలు ఎలా అయితే బండ చాటు దాక్కుందో చూడండి, సింహం వచ్చేసి మరి అద్భుతంగా చూపిస్తాను బ్రదరు. ఆ కుందేలు ఎంపడబడుతున్నట్లుగా సింహాలు ఎలా చూసి దొరికితే చీల్చేస్తాయండి సింహాలు, ఏ జంతువునైనా. ఎలా అయితే సింహం నుండి తప్పించుకొని బండ సందులకు వెళ్ళి దాక్కున్నాయో, అలాగే ఈరోజు మనము క్రీస్తు అనే బండ చాటుకి వెళ్ళిపోవాలి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. 1 కొరింథీ 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి.
బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఏ బండ సందుల్లో అయితే కుందేలు దాక్కొని ప్రాణాన్ని కాపాడుకుంటుందో, క్రీస్తు అనే బండని చాటును మనం దాక్కొని మన మృంగాలనుకున్న గర్జించు సింహమైన అపవాది నుండి కాపాడబడాలి. ఇది చూసి నేర్చుకోమన్నాడు దేవుడు కుందేలు నుండి. నిజంగా ఈ లోకంలో చూస్తున్న ఈ రోజు విశ్వాసులను ఎంతమంది కొనసాగుతున్నాడు తన జీవితకాలం దేవుని యొక్క విశ్వాసంలో? ఎంతమంది భ్రష్టులైపోయారు చూడండి. అంటే ఎవడు ఎక్కడ దొరుకుతాడా, ఎవడి బలహీనత సాతాను కూడా భలే తెలియగలడండి. ఎంత తెలివంటే వాడు మనకంటే తెలియగలడు. మన వీక్నెస్ ఎక్కడుందో, కొంతమంది డబ్బులో ఉండిపోతుంది వీక్నెస్, కొంతమంది ఇంకో వ్యసనాల్లో ఉండిపోతుంది, ఇంకొంతమంది ఇంకో దాంట్లో ఉండిపోతుంది వీక్నెస్. వాడు మనల్ని అబ్జర్వ్ చేస్తూ రోజు మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు వాడు కూడా. ఎందుకంటే మృంగాలు వీడిని, దేవుడి పిల్లలతో వాడికి పని అండి, బయటతో పని లేదు వాడికి అవసరం లేదు కూడా. ఎందుకంటే వాడు భ్రష్టు పట్టించాలనుకున్న ఎవరిని? దేవుడి బిడ్డలు. కాబట్టి దేవుడి బిడ్డ ఎక్కడ దొరుకుతాడా, వీడి మైనస్ పాయింట్ ఏంది, వీడి వీక్నెస్ ఏంది, ఆ వీక్నెస్ మీద కొడితే వీడు చస్తాడు. ఎప్పుడు దొరకని తెలుసా? క్రీస్తు అనే బండ చాటు, క్రీస్తు చాటు ఉన్నప్పుడు మనం దొరకవండి. పిల్లరా, నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉందండి, జాగ్రత్తగా వినాలి పిల్లరా. ఎలా అపవాది గర్జించు సింహాలు మింగేస్తాడో దొరికితే జాగ్రత్తగా వినండి. ఆ విశ్వాస్కి ఒక ఫ్రెండ్ ఉందండి, అన్యురాలైన ఫ్రెండ్ ఉంది పిల్లరా. ఒకరోజు ఆ ఫ్రెండ్ సినిమాకి టికెట్లు కొందంట, 2 టికెట్లు కొని తెచ్చిందంట. తెచ్చి ఆమె దగ్గరికి వచ్చి, విశ్వాసం అనే దగ్గరికి వచ్చి, నేను సినిమాకి 2 టికెట్లు కొన్నాను, మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళిపోదాం అని అడిగిందంటండి. అదేంది, నన్ను అడగకుండా సినిమా టికెట్లు కొన్నావు, నేను విశ్వాసిని, నేను మందిరానికి వెళ్తాను, నేను సినిమాలు చూడ కదా, నేను రానని చెప్పేసి అంటారు విశ్వాసి. లేదబ్బా, నేను ఇద్దరికి కొన్నాను, ఇద్దరం కలిసి వెళ్ళి చూద్దాం, లేకపోతే నా టికెట్ డబ్బులు వేస్ట్ అయిపోతాయి, ఇద్దరం వెళ్ళిపోదాం అని గొడవ చేసిందంటండి. లేదు నేను రానంటే ఆమె గొడవ చేసేసరికి విశ్వాసకి ఏం చేయలేక ఒక కండిషన్ మీద వస్తానని చెప్పిందంటండి. ఏం కండిషన్ పెట్టిందయా అని అడిగితే, నేను వస్తాను కానీ సినిమాకి, సినిమా చూడను, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా సినిమా హాల్ అందంటండి. ఏం చేస్తా అంది? నువ్వు టికెట్లు కొన్నా, డబ్బులు వేస్ట్ అవుతున్నా అన్నావు కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా సినిమా హాల్లో, నేను సినిమాకి వచ్చినా కూడా నీ సినిమా చూడండి అని చెప్పిందంటండి. సరే రైట్, ఓకే, కండిషన్, నువ్వు చేసేసుకో, కళ్ళు మూసుకో, ఇద్దరం వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు సినిమాకండి. అంతే, సినిమా హాల్లోకి వెళ్ళిందంట. సినిమా స్టార్ట్ అయిందండి. తెర లేచింది పైకి, ఏమండి, తెర పైకి లేచింది, ఈ కళ్ళు తెర మూసుకుందంట. ఆ తెర లేచింది, ఈ తెర కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసేసిందంట. ఇంతే, చెప్పేసింది కదా, నేను సినిమా చూడను, నువ్వు డబ్బులు వేస్ట్ అంటున్నావు కాబట్టి వస్తున్నాను, కళ్ళు మూసుకుందంట. అంతే, ఇక ఆ సినిమా స్టార్ట్ అయిపోయిందంట. మరి తెలిసిన సినిమాలు ఎలా ఉంటాయో, గోళ్ళు, అరుపులు, ఏదైనా సీన్ వచ్చినప్పుడు అరవటాలు, కేకలు, ఇవన్నీ ఆ చెవులు పడతా ఉంటాయండి. కళ్ళు మూసుకుందంట. అయినా కూడా అప్పుడప్పుడు అందరూ అరుస్తున్నారంట. ఎందుకు అరుస్తున్నారు అర్థం కావట్లేదు, నవ్వుతున్నారంట అర్థం కావట్లేదు. ఒక్కసారి జనాలందరూ పెద్ద కేకేసరికి క్షణం కళ్ళు తెలిసిందంటండి. అండి, క్షణం కళ్ళు తెలిసిందంట. అంతే, ఆ తెరవటం సినిమా మొత్తం చూసేసిందంటండి. అండి, సినిమా మొత్తం చూసాను, తెరవటం సినిమా మొత్తం చూసేసి బయటకు వచ్చేసిందంట. బయటకు వచ్చి బాధపడతాను ఫ్రెండ్తో, అనవసరాన్ని తీసుకొచ్చావు, సినిమా హాల్లో కళ్ళు మూసుకుంటానని చెప్పాను, ఆ సినిమా హాల్లో ఏదో సీన్ చూసేసి అందరూ ఏమైందా అని కళ్ళు తెరిచేసి చూడటం కళ్ళే మూయకుండా మొత్తం సినిమా మొత్తం చూడాల్సి వచ్చేసింది అని బాధపడుతూ దేవుడి సన్నిధిలో ఏడ్చేటువంటి విధానాన్ని ఆమె తర్వాత చెప్పిందండి అందరికీ. ఆమె తర్వాత చెప్పింది పిల్లరా. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, అపవాది గర్జించి సింహాలే తిరుగుతున్నాడు. ఎక్కడ నువ్వు దొరుకుతావు, ఎక్కడ నిన్ను పట్టుకోవాలి, ఎక్కడ విశ్వాసుని భ్రష్టులు చేయాలి. ఈరోజు చూస్తున్నాం చాలా మందిని పిల్లలు, చాలా మందిని చూస్తున్నాం అండి. దేవుడు భయము లేకుండా ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు దేవుడేమో నా దగ్గరకు వచ్చే, క్రీస్తునే బండచాటుకు వచ్చే, మరుగు చేస్తాను నిన్ను ఆ సమస్యల నుండి, ఆ యొక్క వేదన నుండి నేను నిన్ను కాపాడుతానంటే ఈ రోజు ఎక్కడే పరిగెడుతున్నారండి. ఈ రోజు జనాలు చాలా మంది చూస్తూ ఉన్నాం. ఏమండి, చాలా మంది జ్యోతిష్కుల దగ్గరికి పరిగెడుతున్నారు. ఇంకొంతమంది చాలా మంది న్యూమరాలజిస్టులు, అంటే పేరు మారుస్తాను, నీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి నీ జీవితంలో మంచి జరుగుతుంది అనే వాళ్ళ దగ్గర పరిగెడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ వీక్నెస్ చూసింది చిలక జోషిని చెప్పే వాళ్ళ దగ్గర పరిగెడుతున్నారు ఈరోజు. పిల్లరా, నేను అడుగుతున్నా, చాలా మంది రుమాలిస్టులు ఏమంటారు సార్, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు, నీ యొక్క జీవితంలో నువ్వు చూడలేనటువంటి విషయాన్ని చెబుతాను, నీ జీవితాన్ని మార్చేస్తానని చెబుతున్నారు. దేవుడు అంటున్నాడు, నిజంగా ఈ మనుషులకి డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? మనిషి 9 నెలల తర్వాత 10 నెలల తర్వాత సుమారు భూమి మీదకి వస్తూ ఉన్నాడు. అంటే 10 నెలల ముందు మనిషి పుట్టలేదా?
పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? తల్లి గర్భములో పుట్టాడు. అందుకే బైబిల్లో గర్భమును పుట్టింది మొదలుకొని అంటాడు. అంటే గర్భములో మనం పుట్టేసాం 9 నెలల ముందే. పుట్టినప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ నీకు తెలియదు కదా, ఎప్పుడు పుట్టావో దేవుడికే తెలుసు. బయటికి వచ్చిన తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటున్నాం. అందుకని హాస్పిటల్లో కూడా చూస్తే ఏదైనా డెలివరీ అయిన తర్వాత డాక్టర్స్ కూడా అండి మరి ఇంటికి డిశ్చార్జ్ చేసేటప్పుడు ఆ షీట్ మీద డేట్ ఆఫ్ బర్త్, బేబీ డేట్ ఆఫ్ బర్త్ అని రాయరండి. మీరు చూడండి ఒకసారి, డెలివరీ డేట్ అని రాస్తారు. అంటే డెలివరీ డేట్ అంటే బయటికి తీయబడిన లేకపోతే బయటికి వచ్చినటువంటి డేటు అని రాస్తారు తప్ప బేబీ డేట్ ఆఫ్ బర్త్ అని రాయరు. మీరు డెలివరీ షీట్ లో చూసుకోండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ నిజం చెప్పంటే డాక్టర్స్ కూడా డెలివరీ అని రాస్తారు. అందుకే మనకి ఏదో డేట్ కాబట్టి భూమి మీద తల్లి గర్భంలో ఉండి వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ రాసుకుని అదే డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటున్నాం. వాస్తవంలోకి వెళితే డేట్ ఆఫ్ బర్త్ ను పుట్టి తల్లి గర్భంలో 9 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు చెప్పినట్టు డేట్ ఆఫ్ బర్త్ చెబితే నీ జీవితాన్ని మార్చేస్తానన్నాడు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తే నీ జీవితంలో అనేక విషయాలు చెప్పేస్తానన్నాడు. నిజంగా నీ జీవితాన్ని మార్చగలడా? మార్చాడు. ఎందుకంటే నువ్వు చెప్పే డేట్ ఆఫ్ బర్త్ నిజంగా నీకే తెలియదు కదా. ఎంత అబద్ధం అండి ఇవన్నీ, ఎంత అబద్ధం. ఒకరోజు పిల్లారా, నువ్వు ఒక విశ్వాసి ఇలా టీవీలో పేరు చెబితే పేరు మారిస్తే నీ జీవితం మారిపోతుంది అని ఒకతను చెప్తున్నప్పుడు విన్నానండి. అనుకోని టీవీ చూస్తూ ఉన్నప్పుడు ఆ ఛానల్ వచ్చింది. అప్పుడు విశ్వాస అతను ఫోన్ కాల్ చేసిన పిల్లారా, నేను విన్నాను, నేను చూశాను, జాగ్రత్తగా వినండి. ఒక ఆమె ఫోన్ చేసి, బ్రదర్ మేము క్రిస్టియన్స్, ఎవరికి ఫోన్ చేస్తుంది తెలుసా? ఈ జ్యోతిష్యం న్యూమరాలజీ చెప్పి అతనికి ఫోన్ చేసి పేరులో మార్పు చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి అని అతనికి ఫోన్ చేసి, మేము క్రిస్టియన్స్, పేరు మార్చుకుంటే మాకు కూడా కలిసి వచ్చిద్దా, మేము కూడా మార్చుకోవచ్చా అని అడిగేసిందండి. అతను ఒక అద్భుతమైన రిప్లై ఇచ్చారండి. నిజంగా సాతాను ఎంత తెలివితేటలు వాళ్ళే పెట్టి చూసారా? ఏమన్నాడు తెలుసా? అమ్మా మీ బైబుల్లోనే ఉంది పేరు మార్చుకుంటే కలిసి రావటం అని చెబుతూ, అబ్రాహాము ముందు పేరేంటి? అబ్రహాం ముందు పేరు అబ్రాము. దేవుడు హాచేర్ చేశాడు, అబ్రహాం అయిపోయాడు, ఆశీర్వదింపబడ్డాడు అండి. అబ్రహాము ఫస్ట్ అబ్రాము, దేవుడు అబ్రాముని అబ్రహాము చేశాడు, పేరులో చిన్న మార్పు చేసి కలిసి వచ్చేసిన అబ్రహాముకి. అలాగే శారా అసలు పేరు శారాయి, ఈ తీసేశాడు, శారానం ఉన్నాడు, కలిసి వచ్చేసింది. అలాగే యాకోబు ఇశ్రాయేల్ గా మార్చబడినప్పుడు యాకోబు మోసగాడి కాబట్టి దేవుడు అతను ఇశ్రాయేల్ గా మార్చేశాడు. కాబట్టి పేర్లు కూడా మీరు మార్చుకోవచ్చు తల్లి అనేది, తన పేరు సంథింగ్ ఏదో మరియమని చెబితే ఆమెకేదో చేసి నీ పేరు ఇలా చేసేసుకో నీకు కలిసి వచ్చింది అనేసారండి. ఇది ఏంటంటే మీకు కూడా అనిపిస్తుంది కదా, నిజమే కదా. అబ్బా అబ్బా అబ్బా, మనం ఇలాంటి వాటికి చాలా కనెక్ట్ అయిపోతాం మనం. నిజమే కదా కదండి. సాతాను తెలివితేటలు అయ్యా, దాన్ని మారటానికి ఒక కారణాలు ఉంది. అవి సారే దేవుడు చెప్పాడు. అబ్రాహాము అంటే విశ్వాసులకి తండ్రి అయ్యా, దాని అర్థం. యాకోబు మోసగాడు కాదని సింబాలిక్ గా నిన్ను ఆశీర్వదిస్తానని ఇశ్రాయేల్ గా మార్చాడు దేవుడు. కాబట్టి దాన్ని అడ్డం పెట్టి చూడు, గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా వెదకుచు తిరుగుతున్నాడు సాతానండి. మన వీక్నెస్ మీద కొడుతున్నాడు. ఈరోజు మన వీక్నెస్ మీద కొడుతున్నాడు పిల్లారా. ఇకపోతే మూడో జీవి ఏంటండి? మూడో జీవి మిడతలు. మిడతలు మీకు తెలుసు, లోకస్ట్ అంటారు ఇంగ్లీష్ లో వీటిని. లోకస్ట్ యాక్చువల్లీ ఇవి చిన్న జీవులు ఆకారానికి, మన వేలంత ఉంటాయి, మీరు చూసేలేరు, వేలంత ఉంటాయి. గుంపులు ఒకేసారి వచ్చేసి ఊరి మీద పడిపోతాయి. ఊరి మీద పడి పంట పొలాల మొత్తం నాశనం చేస్తాయి. చూడండి, స్క్రీన్ చూపిస్తున్నారు చూడండి, అది మిడతలు. ఎంత ఉండయండి చూస్తానికి అవి? ఇదిగో మన వేలంత, ఆల్మోస్ట్ చాలు మన వేలంత ఉంటాయి అవి. చూడండి కదా, ఒక అతను పొలంలో వ్యవసాయం చేస్తున్నప్పుడు స్క్రీన్ అద్భుతంగా కనబడుతుంది. మరి చూడు ఎట్టా వచ్చేసి అతనికి అమ్ముకుంటున్నాయో. పొలంలో పంట చేను మొత్తాన్ని తినేస్తాయండి, పంట చేను మొత్తాన్ని నాశనం చేస్తాయి. చూస్తానికేమో ఇంతే ఉంటాయి, అవి గుంపులుగా వచ్చేసి ఏం చేస్తాయి? పంట పొలాన్ని తినేస్తాయండి. ఆ రోజు ఫరో యెహోవా ఎవడు అనేసాడు. యెహోవా ఎవరో అంటే కొద్ది రోజుల్లోనే యెహోవా ఎవరో దేవుడు చూపించేశాడండి. కొద్ది రోజుల్లోనే ఎవడో దేవుడు చూపించాడు. నిర్గమాకాండం 10వ అధ్యాయం 12వ వచనం. నిర్గమ 10:12. అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపము. ఐగుప్తు దేశం మీద నువ్వు చెయ్యి చాపము. అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి
ఈ దేశపు పైరులన్నిటినీ ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ తినివేయునని చెప్పాను. తినివేయనండి. చల్లండి. మిడతలు ఫరో అన్నాడు యెహోవా అంటే యెహోవా ఎవడనేసాడు? యెహోవా ఎవడన్నాడు దేవుణ్ణి? వెంటనే యెహోవా ఎవరైనా చెప్పాడు మన దేవుడు. మిడతలు పంపించేసి పంట పొలాలను మొత్తాన్ని వాటన్ని పెట్టిన వాళ్ళ దగ్గర చేసి సర్వనాశనం చేస్తారండి. సర్వనాశనం చేసినవన్నీ మిడతలు. గుంపులు వస్తాయి. చూసారు ఎక్కడ చూసిన మిడతలు? మీకు తెలుసలేదో 2020 సంవత్సరం ఎప్పుడైతే మన కరోనా టైంలో బాధపడుతున్నారు చూసారో అందరూ, ఆ టైంలోనే మిడతలు మన యొక్క తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణలో ప్రాంతాన్ని అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో కొంత ప్రాంతం మీదకి వాళ్ళని మిడతలు వచ్చిన వాళ్ళు మీకు తెలుసు హిస్టరీ 2020లోనే. అప్పుడు చాలా భయపడిపోయారు. ఏంది ప్రపంచం ఏంది, కరోనా వచ్చింది, కరోనా వచ్చిన తర్వాత వెంటనే మిడతలు దండయాత్ర చేసి ఈ రకంగా అనేసి చాలా భయపడి ఏదో జరుగుతుంది ప్రపంచానికని. నిజమండి, దేవుడు మిడతలను పంపిస్తేనే ఆయన ఆజ్ఞ నెరవేర్చడానికి మిడతలు వస్తాయి. పంట పొలాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేసి తన పనిని ముగించుకుని వెళ్ళిపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే మిడతల గురించి ఏం చెప్పాలనుకున్నాడు? బలిని చూసేమో సోమర్తన వదలమన్నాడు. బలిని చూసేమో ఏమండి వాడికి అధిపతి లేకుండా చీమలు చూసేమో సోమర్తనం వదిలేమన్నాడు. చీమలు చూసేమో లైన్లో వెళ్తే నేర్చుకోమన్నాడు. సోమర్తనం వదిలి ముందుగానే దేవుడు మందిరానికి వెళ్ళమని చీమను చూసి చెప్పాడు దేవుడు. అలాగే రెండో చూస్తే కుందేళ్ళను చూసి ఏం నేర్చుకోమన్నాడు? అపవాది గర్జించు సింహంలో తిరుగుతున్నప్పుడు నువ్వు క్రీస్తు అనే బండచాటుకు వచ్చి రక్షింపబడు. ఎందుకంటే వాడు చిన్న నీలో లోపం దొరికినా, నీలో -పాయింట్ దొరికినా, నీలో ఏదున్నా నిన్ను మింగేస్తాడు. నీ బ్రతకనేడయ్యా, నిన్ను మింగేస్తాడు, సర్వనాశం చేస్తాడు ఆత్మీయతలో, దాని డౌటే లేదు. కాబట్టి క్రీస్తు అనే బండచాటుని ఎప్పుడు క్రీస్తుకి బండచాటును దాక్కును రక్షింపబడతావు. దేవుడి మందిరంలో, దేవుడి సన్నిధిలో దేవుని అంటగట్టుకుంటూ రక్షింపబడతా అని చెప్పాడు కుందేలను చూసి. ఇక మిడతను చూసి ఏం చెప్పాలనుకున్నాడు తెలుసా? ఐక్యత, యూనిటీ కావాలి క్రైస్తవత్వంలో అని చెప్పాలనుకున్నాడు. చూడండి, మిడతలు ఎప్పుడైనా సింగిల్ రావు పంట పొలాల మీదకి. ఒక దండయాత్రకు యుద్ధానికి వచ్చినట్టు ఒక్క గుంపు ఎక్కడ నుండి వస్తే సడన్గా వచ్చేస్తండి. మీరు కనిపెట్టడం, ఎట్నుండి వస్తుంది కనిపెట్టండి. సడన్గా వచ్చి దాడి చేసేస్తే సడన్గా వచ్చి వెళ్ళిపోద్ది, మాయమైపోతాయి. మీకు తెలియలేదు అంటే గుంపులు యూనిటీగా వచ్చేస్తాయి. అంటే ఐక్యత కావాలి క్రైస్తవులని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా ఐక్యత ఉంటే ఏదైనా సాధించగలం, మనందరికీ తెలుసు. కీర్తన గ్రంథం మరి 133వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథం 133వ అధ్యాయము 1వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. అండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం మేలు అనేసాడు దేవుడు. అండి నిజంగా దేవుడు మేలు అనేది నిజంగానే మేలండి. ఎంత ఐక్యత తెలుసా? పేతురు చెరసాలలో ఉంటే సంఘం ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే చెరసాల సంఖ్యలు విడింపబడిని. అపోస్తల కార్యములు 12:5 మీరు చదువుకుని ప్రియుల, అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనంలో మీరు చూస్తే పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అయితే తన కోసం అత్యాశక్తితో ప్రార్థించింది. అంటే సంఘం అంటే ఒకళ్ళ అంటే అందరూ కలిసి, సంఘంలో కొంతమంది వ్యక్తులు అందరూ కలిసి ఐక్యతతో యూనిటీ ప్రార్థన చేసినప్పుడు అండి చెరసాల సంఖ్యలు సైతం ఊడి పడిపోయి పేతురు చెరసాలను బయటకు వచ్చారండి. అలాంటి బలము గల ఐక్యత ప్రార్థనలు, అలాంటి ఐక్య సమావేశాలు, అలాంటి ఐక్యత కలిగినటువంటి బ్రతుకు మనకు కావాలని ఈ మిడతను చూసి దేవుడు నేర్చుకున్నాడు. ఈరోజు చూస్తున్నాం చాలా మంది ఒకటి ఎడమగుంటే ఒకటి పెడగుంటారండి. క్రైస్తవులు ఐక్యత లేదు పిల్లలు. ఈరోజు మనందరం కలిసి ఐక్యతతో ఈరోజు గూగుల్ మీట్కి వచ్చారంటే అందరూ కలిసి ఐక్యతతో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి, ఈ ప్రోగ్రామ్ దేవుడు మనకి ఏదో చెప్పాలని మనందరం వచ్చాం. ఈరోజు ఇదే ఐక్యత. చర్చికి వెళ్ళాలి ఐక్యత కలిగి. బ్రదర్ మీరు వస్తున్నారు ఈ రోజు ఆరాధనకి, పొద్దున్న ఫోన్లో వందనాలు చెప్పుకుంటారా? ఫోన్ చేసేవారన్న పిల్లరా? వందనాలు చెప్పరు కదా ఫోన్లు వేసి. చూడండి, ఫోన్లు వేసి పొద్దున్న వందనాలు చెప్పుకోండి, చాలా బాగుంటది. నాకు హ్యాపీగా అనిపించింది. మన గూగుల్ మీట్ లో అయిపోయిన బ్రదర్ అందరూ వందనాలు చెప్పుకున్నాడు. చాలా వెరీ గుడ్, చాలా బాగుంది. అలాగే ఫోన్ చేసి బ్రదర్ వందనాలు బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, ఎలా ఉన్నారు, బాబా ఏంటండి ఇదండి, ఒక్కసారి పలకరిస్తే ఎంత ఆనందం ఉంటుంది. ఆత్మీయులు అండి మనందరం ఆత్మీయులు. ఒకరికి ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకళ్ళు పరామర్శించుకోవాలి, ఒకళ్ళ బాధల్లో ఒకళ్ళు పాలు పంచుకోవాలండి. ఐక్యత కలిగి ఉండాలి. అదే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే సాధించలేనిది ఏలినట్టుగా పేతురు చెరసాలలో ఉండారండి. చెరసాల సంఖ్యలు విడింపబడినాయి. కొంతమంది చూస్తున్నాం చిన్న మాట అంటే అసలు ఇంకంతే చిన్న మాట అంటే ఇక వాళ్ళని కట్ చేసేసుకుంటాం మనం. కాదండి,
అది తగదండి మనకి. చిన్న మాట అంటే సహించాలండి. ప్రేమ సహిస్తుంది. ఐక్యత సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత దేవుడి పనిలో ఉండాలి. ఈ రోజు నేను చేస్తాను బ్రదర్, దేవుడి పని ఏమన్నా ఉందా? దేవుడి పనులు నేను ముందుంటానయ్యా. దేవుడి పనులు మేము అందరం కలిసి ఈ పని చేస్తామయ్యా, ఈ పనికి సహకరిస్తాం మేమందరం కలిసి, దీనికి మేమందరం కలిసి దీనికి సంబంధించిన అమౌంట్ ఇస్తాం, లేదా దీని అందరికి కలిసినటువంటి ఒక పనికి సంబంధించిన విధానం మాకు చెప్పండి, మేమందరం కలిసి చేస్తాం. ఒక ఐక్యత అండి. చూడండి, ఒక కర్రని ఈజీగా ఇరిసేయచ్చు. అదే 4-5 కర్రలు కలిపి కట్టగట్టి ఇరిచేయమంటే ఇరిచేయగలవా? చాలా కష్టం. అదే 10 కర్రలు కలిపితే కష్టం. 50 కర్రలు 100 కర్రలు అసలు ఇరిచేది చాలా కష్టం ఇరిచేయాలంటారు. అలాగే క్రైస్తవులందరూ ఒక్కటైపోతే, సంఘంలో వాళ్ళందరూ ఒకటిగా ఉంటే ఎవరు ఏం చేయలేరండి. అదే సాతాను వచ్చేస్తుంది పక్క నుండి వచ్చేసి, బ్రదర్ విన్నావా, నిన్నేమన్నారో చూసావా, నిన్నే చెప్తుంది, నీ గురించే మాట్లాడుతుంది, నిన్న వాళ్ళ గురించి నీ గురించి అనుకున్నారని చెప్పేసి దాన్ని వెంటనే నేను చేయాలి, సాతానా ఇక్కడ వెళ్ళిపోనాలి. లేదు, మనం వెళ్ళిపోం. అవునా, ఇంకా చెప్పు. సహోదరుల మీద చిచ్చు పెట్టేది ఎవరు? సాతానండి. సాతాను పిల్లారా. ఓ రోజు మరి ఒక సంఘటన మీకు చెప్తాను, జాగ్రత్తగా రండి. ఒక కుటుంబం ఎలా సహోదరులు ఐక్యత కలిగి ఉంటామో ఎంత మేలు. నిజంగా ఐక్యత కలిగిన ఆ సహోదరులు విడిచిపెట్టమండి. దేవుళ్ళు తొలగిపోతున్నప్పటికీ బలపరుస్తూ ఉంటాం. ఎలా బలపరుస్తుంది మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి పిల్లరా. ఒకరోజు ఒక విశ్వాసుల ఫ్యామిలీ, దేవుణ్ణి నమ్ముకున్నట్టు కుటుంబం ఒక ఇల్లు కొన్నారండి. ఇల్లు కొన్నప్పుడు ఆ ఇంట్లో కొనకా నుండి వాళ్ళకి అనారోగ్యం వస్తా ఉంది. అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. వాళ్ళకి అర్థం కాలేదు. ఫీవర్స్ వస్తున్నాయి, స్కిన్ సంబంధం డిసీజ్ వస్తున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయి, స్కిన్ మీద బొబ్బలు వస్తున్నాయి. ఇంట్లో అందరికి ప్రాబ్లమ్సే. మోషన్స్ అవుతున్నాయి, వాంటింగ్స్ అవుతున్నాయి. అర్థం కల. ఆ పక్కింటి వాళ్ళు అన్నారట, ఏమండి ఈ ఇంట్లో ఇద్దరికి వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా కలిసి రాలేదు ఈ ఇల్లు, వాళ్ళు కూడా అనారోగ్యం పాలై వాళ్ళు అమ్మేసుకుని వెళ్ళిపోయారు, మీకు తెలియకుండా కొన్నారేమో, ఎందుకు కొన్నారు అనవసరంగా అన్నారు. ఏంటండి అనంగానే వీళ్ళకి భయం వేసేసిందండి. వెంటనే ఏవేసింది? భయం. అవును కదా, నిజమే కదా, మాకు కూడా అలాగే ఉంది, ఏదో జరుగుతుందని చెప్పేసి ఒక విశ్వాసుల ఫ్యామిలీ అండి. ఏం చేయాలి? ఎక్కడే పరిగెత్తాలి? దేవుడి మందిరానికి పరిగెత్తి ఏమేంది అడగాల? అడగలేదండి. ఏం చేసేది సార్, ఇలాగో దెయ్యం వదిలి పెట్టేవాడిని, ఇంట్లో జాతకాలు చూసేవాడిని, వాస్తు జ్యోతిష్కుని తీసుకొచ్చేసారండి. వాస్తు చూసేవాడిని తీసుకొచ్చి, ఏమండి ఇంట్లో ఏదో ఉండి ఇంతకు ముందున్న వాళ్ళు కూడా ఇలాగ రోగాలు పడ్డారంట, మా ఇంట్లో అందరికి రోగాలండి, ఏమేందో చెప్పండి అని వాడి దగ్గరికి వెళ్తే అటు చూసి ఇటు చూసి, ఆయన అటు చూసి ఇటు చూసి, చివరికి ఆ మూల ఒక బోరింగ్ ఉందంటండి. ఆ బోరింగ్ చూసి బోరింగ్ లో దెయ్యం ఉందని చెప్పాడంట. ఏం చెప్పాడు? బోరింగ్ లో దెయ్యం ఉంది. బోరింగ్ లో దెయ్యమా? అవునయ్యా, ఆ మూల ఈశాన్య మూల బోరింగ్ ఉంది, దాంట్లో దెయ్యం ఉంది, అందువల్ల ఆ బోరింగ్ ని మీరు అర్జెంట్ క్లోజ్ చేసేయండి, వాడొద్దు, అప్పుడు మీకు ఏం కాదు, దెయ్యం పోయిద్దని చెప్పాడట. వెంటనే చెప్పగానే బోరింగ్ చుట్టూ అండి రాళ్లతో కట్టేసి క్లోజ్ చేసేసి వాడట్లేదంట బోరింగ్. ఇంకా నిజంగా ఎప్పుడైతే ఆయన చెప్పాడో ఆ తర్వాత నుండి నిజంగా నెక్స్ట్ డే వాళ్ళకి ఏం రావట్లేదంట, రోగాలు రావట్లేదు, ఏ వ్యాధులు రావట్లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారండి. ఉండేసరికి వాళ్ళు అనుకున్నారట, నిజంగానే బోరింగ్ లో దెయ్యం ఉంది, ఆయన చెప్పాడు, ఆయన వచ్చి ఏదో చేసిన తర్వాత నిజంగానే మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటారు. ఈ మాట చెప్పగానే నిజంగా వినే మీకేమనిపిస్తుంది? నిజంగానే బోరింగ్ లో దెయ్యం ఉంది. అబ్బా, బోరింగ్ లో దెయ్యమా? అప్పుడు ఎవరైతే వీళ్ళు ఈ మాటలు విని దేవుడికి దూరం అవుతున్నారో, తోటి విశ్వాసి, తోటి సేవకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, ఏమండి దేవుడికి విరోధముగా మాట్లాడుతున్నారు, మీ దేవుడికి విరోధం వెళ్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ప్రేమ గలవాడే అసలు జరిగిన సత్యాన్ని తెలుసుకోవడానికి వెళ్ళాడండి. ఏమేమి తెలుసా పిల్లారా? మనకు తెలుసు, మన వాస్తు మనకు తెలుసండి. ఒకరింటికి ఈశాన్యం అనేది ఉంటే పక్కోడింటికి అది ఇంకొక భాగం అవుతుంది. ఏమండి, పక్కోడింటికి ఇంకో భాగం అవుతుంది. మన ఇంటికి ఈశాన్యం, పక్కోడికి ఈశాన్యం కాదు. సో ఈశాన్యం మూల అతడు బోరింగ్ వేయించాడండి. ఆ పక్కింటోడికి అటువైపు దొడ్డు ఉందండి. ఆ పక్కింటోడికి ఏముంది? వెనక వైపు ఆ బోరింగ్ వేసిన ప్లేస్ లో కొన్ని వెనక భాగాన్ని దొడ్డు కట్టుకున్నాడు. ఏమి జరిగిందా అని అడిగితే ఇతని విశ్వాసం వెళ్ళిపోయి ఆ రాళ్ళు పగలు కొట్టించాడు. బోరింగ్ చుట్టూ ఏ రాళ్ళు కట్టేసాడు, అడ్డంగా రాళ్ళు పగలు కొట్టించి, దెయ్యాలు ఏమి లేవు, నేను నిరూపిస్తాను, దేవుడికి మీరు దూరంగా వెళ్ళొద్దని చెప్పేసి రాళ్ళు మొత్తం పగలు కొట్టించేసి, అసలు ఏం జరిగింది, బోరింగ్ లో దెయ్యం ఉంటమైంది, నిజంగా అది మూసిన తర్వాత నిజంగా రోగాలు తగ్గటమైందని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి చూస్తే ఏం జరిగింది తెలుసా ప్రియులారా? ఆ పక్కింటోడు దొడ్డి, ఏమండి బాత్రూమ్, ఆ బోరింగ్ అవతల ఇంటి కట్టుకోవటం వల్ల కింద బాగాన బోరింగ్ లోకి వచ్చేటువంటి పైపు పగిలి
వాడి సింటెక్స్ ట్యాంక్ లో నీళ్లు ఈ బోరింగ్ పంపులోకి వస్తున్నాయి. ఏంటండి ఏం జరుగుతుంది? నేలలో బోరింగ్ పైపు పగిలి పక్కోడింటి సింటెక్స్ దొడ్డుంది కదా, దాని సింటెక్స్ ట్యాంక్ వేస్ట్ వాటర్ వ్యర్థం ఈ బోరింగ్ గొట్టంలోకి వచ్చేస్తుందంటండి. ఈ బోరింగ్ గొట్టంలో రావడం నిజంగా ఏం చేసి చెప్పండి? నీళ్ళు కొడుతున్నప్పుడు ఏ నీళ్ళు వస్తాయి? ఏ నీళ్ళు వస్తాయండి? మలిలివే నీళ్ళు, మురికి నీళ్ళు అయ్యే వస్తాయి కదా. అవి తాగితే ఏం జరిగిద్ది? జ్వరాలు రాకుండా ఉంటాయా? చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయా? మోషన్స్ అవ్వకుండా ఉంటాయా? వాంటింగ్స్ అవ్వకుండా ఉంటాయా? అందువల్ల వచ్చిన ఈ రోగాలయ్యా. అందువల్ల వచ్చిన రోగాల్ని ఏం చేశాడు? ఏడో ఒకరిని తీసుకొచ్చి బోరింగ్ లో దేవని చెప్పి క్రీస్తు నుండి దూరం చేయడం, భ్రష్టు పట్టించడానికి చేసిన ప్రయత్నంలో భాగం. కానీ విశ్వాస అయితే ఏం చేశాడు? ప్రేమతో, సేవకుడైతే ప్రేమతో వెళ్ళి దాన్ని పటాపని చేసాడు. బోరింగ్ లేదు, దెయ్యం లేదు, పాడు లేదు. చూస్తే నిజంగా దాని వల్లే వాళ్ళ అనారోగ్యం పాలినట్లుగా చూశాడండి. అదే నిజంగా నమ్మినట్లయితే ఈరోజు అక్కడ భ్రష్టం అయిపోయింది కదా. కాబట్టి పిల్లరా, సహోదరులు కలిగి ఉంటా ఐక్యత చాలా మంచిదండి. ఏం చేస్తారు నీ సహోదరుడు? నువ్వు పడుతుంటే పట్టుకొని లేపుతాడయ్యా. ఆత్మీయులు నువ్వు కింద పడుతూ ఉంటే నలుగురు వచ్చి నీ ఇంటికి వచ్చి నీకు పరామర్శించి నీకు దేవుడు మంచి బోధనలు నేర్పించి ఇంకా ఆత్మలో ముందుకు వెళ్ళటానికి నిన్ను బలపరుస్తారయ్యా. నిజంగా ఈ లోకంలో బంధువులను కానీ స్నేహితులను కానీ లోక సంబంధం నమ్మటానికి లేదని ఈ రోజులు ఎలా ఉన్నాయి. ఎవరు నమ్మటానికి వీలు లేదు. చివరికి నీ తోడు వచ్చేది, నిజంగా నీ తోడు ఉండేది, నేను బలపరిచేది, నేను ఆదుకునేది ఒక ఆత్మీయ సహోదరుడేనండి. ఈరోజు నేను చెప్తున్నాను పిల్లలు, బైబిల్లో చాలా మంది ఆత్మీయ సహోదరులు ఉన్నారు. ఎంతమంది ఎంత ప్రోత్సహించుకున్నట్లు మనం చూస్తే నిజంగా చాలా అద్భుతమైన విషయాలు బైబిల్ గ్రంథం దేవుడు రాపించారు పిల్లలు. కాబట్టి మిడతలను చూసి ఏం నేర్చుకోమన్నట్టు దేవుడు? మిడతలను చూసి నువ్వేం నేర్చుకోంటే ఐక్యత కలిగి ముందు కొనసాగమన్నాడు. 4వ జీవి, అదే 4వ జీవి చాలని పిల్లలు. 4వ జీవి ఏంటి? బల్లి. మొదటి జీవి ఏమండి? మొదటి జీవి చీమ. చీమను చూసి ఏం నేర్చుకోమన్నాడు? క్రమశిక్షణ నేర్చుకోమన్నాడు. ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టి లేజీ ఫెలో లాగా ఉండకుండా ముందుగానే వెళ్ళిపోయి రాబోయే ప్రమాదం నుండి బయటపడి ముందు కొనసాగమని దేవుడు చెప్పాడు. ఇక 2వ జీవిని చూసేసి ఏంటి? కుందేలను చూసి క్రీస్తు అనే బండచాటు దాక్కు, విరోధి అపవాద సింహం వల్ల వచ్చి నేను బ్రింగేస్తున్నాడు, నువ్వు బండచాటు దాక్కుంటే బ్రతుకుతావు, ఆ బండ క్రీస్తు అని చెప్పాడు. 3వది మిడతలను చూసి నేర్చుకోమంటే ఐక్యత నేర్చుకోమన్నాడు. నీ కష్టాల్లో ఉన్నప్పుడు, నీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సంఘం మొత్తం ప్రార్థిస్తుంది, సంఘం వస్తే నీకు తోడుగా ఉంటది అని చెప్పాడు. ఇక 4వ జీవి బల్లి, లిజార్డ్. ఏమండి గూగుల్ మీట్ లో ఉన్న క్వశ్చన్ అడుగుతున్నా పిల్లరా, బల్లి లేని ఇల్లుందా? ఏమన్నా ఉంటే చెప్పొచ్చండి ఆన్ చేసి. బల్లి లేని ఇల్లుందా? ఏమండి నాకు తెలిసి బల్లి లేని ఇల్లు ఉండదండి. చూడండి, బల్లి లిజార్డ్ చక్కగా గోడలకు వచ్చేస్తాయి, అతుక్కుంటాయి. నీ మీద పడితే చాలా మంది బల్లి మీద పడితే బల్లి శాస్త్రమా? కుడి భుజం మీద పడిందా, ఎడ భుజం మీద పడిందా? కొంతమంది బల్లి పడితే బంగారాన్ని పట్టుకోవాలంటారు. అవునా అండి? ఇంకొంతమంది బల్లి టపటప చదువుతారు. కుడి భుజం ఎవరికి మంచిది? ఆడవాళ్ళగా మగవాళ్ళగా. నెత్తి మీద పడిందా, ముక్కు మీద పడిందా, కాళ్ళ మీద పడిందా? అబ్బా ఏంటండి ఇవన్నీ? బల్లి కూడా ప్రాణే కదా, నీలాగా భూమి మీద బ్రతకడానికి వచ్చింది కదా, అది కూడా భూమి మీద బ్రతుకుతుంది కదా. ఏమండి బల్లి లేని ఇల్లు లేదు. అయితే అద్భుతమైన విషయం చెప్పాలనుకున్న బల్లి గురించి దేవుడు, అవి ఎక్కడ ఉంటాయి అన్నాడు? రాజుల ఇళ్లలో, రాజనగర్లలో ఉంటున్నాయి. రాజు మన ఇంట్లో ఉంటదా బల్లి? రాజులలో ఉంటది. బల్లి ఎలాంటి జీవి? విషం ఉంటుందా లేదు? బల్లిగెత్తే విషయం అండి. బల్లిగెత్తే కూడా విషయమే. అయినా అవి ఎక్కడ ఉంటున్నాయి? రాజగృహాల్లో ఉంటున్నాయి. రాజు తలుచుకుంటే దెబ్బల కొద్దువ అన్నట్టుగా రాజు తలుచుకుంటే ఇంట్లో ఉన్న బల్లి మొత్తం బయటికి పారదోలగలడు, బల్లి మొత్తం చంపగలడు. కానీ ఎందుకు చంపడంటే పోనీలే, ఉండనీలే అనేసి వదిలేస్తూ ఉన్నాడు. ఈ రోజు కూడా దేవుడు మనల్ని, మనిషిని అంటాం ఏమండి, మనిషికంట నిలువెల్లా విషయము. సర్పానికి ఎక్కడ ఉంటది విషయం? కూరలో ఉంటే మనిషికి నిలువెల్లా విషము. నిజం చెప్పాలంటయ్యా, మనం భూమి మీద బ్రతకడానికి, లేదంటే ఆయన మందిరంలో ఉండటానికి, ఆయన సన్నిధి చేరడానికి అర్హులం కాదు ఈ రోజు మనం. ఎందుకంటే విషపు పూరితమైన ఆలోచనలతో, విషపూరితమైనటువంటి మనసుతో ఉన్న వాళ్ళం మనము. అయినా కూడా ఆయన కృపను బట్టి బ్రతుకుతున్నాం. ఎందుకు తెలుసా? బ్రతకనీలేపో ఆయన అనుకున్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం. బలిని
తన యొక్క నగరులో నుండి తన ఇంటిలో నుండి రాజు వెళ్ళగొట్టడం పెద్ద కష్టం కాదు. ఆ సేవకుని పిలిస్తే బళ్ళు మొత్తం చంపేసి పడదోయచ్చు, కానీ బ్రతకని పనులే అని వదిలేస్తున్నాడు. ఈ రోజు కూడా మనం ఇలాంటి బ్రతుకుతున్నా దేవుడు మన పట్ల జాలి తెలిసి వదులుతున్నంటే ఆయన వరమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి పిల్లరా, ఎఫెసీ 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమానండి. ఓన్లీ దేవుని యొక్క కైండ్నెస్, దేవుడు వరం. ఆయన దయ వల్లే మనం బ్రతుకుతున్నాం. రాజు అయితే దయ తెలిసి బలులను వదిలేస్తున్నాడు. తన ఇంట్లో విషపూరితమైన బలులున్నా పోనీలే బ్రతకని అని వదిలేస్తున్నాడు. దేవుడు కూడా నువ్వు సరిగా లేకుంటే, నీ ఆలోచన విషపూరితమైన నిజం నువ్వు బ్రతుకుతున్నావా అనంటే ఆయన వరమే, ఆయన దయేనండి. మన బ్రతుకులు ఎలాంటి తెలుసా? మరి దావీదు మీద సమూయేలు విషపు చూపు నిలిపాను. 1 సమూయేలు 18:9. 1 సమూయేలు రాసిన పత్రిక 18వ అధ్యాయం 9వ వచనం చూడండి పిల్లారా. అప్పటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే చూపులో కూడా విషమా? అదేంటి చూపు చూస్తే విషమా? అవును పిల్లారా, చాలా మంది చూపులు విషపూరితముగా ఉంటే అంత కుట్రను మనసులో పెట్టుకుని ఈరోజు చాలా మంది బ్రతుకుతున్న ప్రపంచంలో పిల్లారా అండి. విషపు చూపు నిలిపాను, చూపుల్లో విషం. అలాగే చూస్తే కీర్తన గ్రంథం 140వ అధ్యాయము 3వ వచనం పిల్లలు. కీర్తన గ్రంథం 140వ అధ్యాయము 3వ వచనం. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వారి పెదవుల క్రింద చూడండి అండర్లైన్, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. సర్ప విషం ఉంది. ఏంటండి ఇదంతా? మనుషుల పెదాల కింద సర్ప విషమా? కొంతమంది మాటలండి ఎలా ఉంటాయి తెలుసా? విషము గక్కుతున్నట్టుగా. కొంతమంది మాటలు ఏమిటి ములుకల కొలే గుచ్చుకున్నట్లు చాలా మంది అంటాం. బ్రదర్, ఆ మనిషి అన్న మాట నా హృదయంలో గుచ్చుకుందయా, సోలాలు పెట్టి దింపినట్టుందయా, కత్తితో మాట గుచ్చుకుంటుందా వెళ్ళిపోయి? అవునండి, మాట అలాగే జ్వరబడిద్ది హృదయంలోకి వెళ్ళి. దానికి పెదవుల కింద కత్తులు కూడా ఉంచుకున్నట్లుగా కొన్ని సందర్భాలు బైబిల్ చూపిస్తున్నాం. పెదాల కింద కత్తులు ఉంచుకున్నారటండి. అంటే ఒక నాలుగుతో మాట సప్ప కత్తి వచ్చి దూచుకుంటే మాట టక 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 టక. అలాంటి వారు మనందరం అండి. పెదాల కింద విషం ఉంచుకున్నామండి మనందరం ఈరోజు. అవునండి, మన మాటలతో ఎంతమంది గాయపరుస్తున్నాం, మన మాటలతో మన జీవితంలో ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాం, మన మాటలతో ఎంతమందిని భయంకర స్థితిలో తీసుకెళ్ళిపోయాం. కొంతమంది ఒక మాట అన్నందుకే సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన ఉన్నారండి. చూడండి, ఎంత అద్భుతం బ్రదర్, సూపర్ ఇమేజ్ చూడండి ఒకసారి. అద్భుతంగా పెదాలు చూపిస్తున్నాడు అక్కడ, దానికి కూరలు చూడండి ఎంత అద్భుతంగా చూపిస్తున్నాడు. పక్కనేమో స్నేక్ పామే కూరలు బయటకు వచ్చినాయి. ఈ మధ్యలో చూడండి మనిషి పెదాలు, కానీ మనిషి పెదాలు కూరలు ఉన్నాయంట. చూడండి, అసలు నాలుగు 2 నాలుగులు కలవాడు దేవుడు ఒకటే ఇచ్చాడు, కానీ వీళ్ళు 2 నాలుగులు తిప్పేస్తారు. ఎందుకంటే నాలుగు కంటండి ఏముండదంటే ఎముక ఉండదంట నాలుగుకి. దేవుడు నాలుగుకి ఎముక లేదంట, అందుకే ఎటు పడినట్టు తిరిగిద్దంటండి నాలుక. ఇప్పుడు అన్నామంటాం, మళ్ళీ అనలేదనేస్తామండి. ఇతరుల గురించి మాట్లాడుతాం, మాట్లాడలేదనేస్తామండి. ఇలాంటి విషపూరితమైనటువంటి నిలువెల్ల విషయం అంట మనిషికి. చాలా మంది అంటారు ఏమనంటే సహాయం పొందుతాం, కానీ ఏమంటాం? చేసేలే సహాయం, ఇచ్చేవులే, పెట్టేవులే. ఏమంటే ఈ మాటలన్నీ ఏంటి? విషపూరితమైనటువంటి మాటలు. ఇలాంటి మాటలు నువ్వు ఉన్నప్పుడు నిజంగా భూమి బ్రతకటానికి అర్హులమా? ఆయన మందిరంలో ఉండటానికి అర్హులమా? కాదు. కానీ దేవుడు బ్రతకని పో అనుకున్నాడు, ఉండు పో అన్నాడు. కాబట్టి ఈరోజు సజీవులుగా ఉంటున్నాం. ఈరోజు మనం బల్లినైతే రాజు తలుచుకుంటే బయటికి గెంటేయగలడు. ఆయన దయ తెలిసి తన రాజనగర్లో ఉండనిస్తున్నాడు. అలాగే ఈరోజు దేవుడు మనల్ని ఆయన యొక్క చల్ల నీడ కింద మనం ఉంటున్నామంటే, ఇలాంటి బ్రతుకున్నా కూడా ఇంకా బ్రతుకుతున్నాం ఆయన చల్ల నీడలో అంటే ఆయన వరమే అన్నాడండి. ఆయన కృప మాత్రమే. అంటే పిల్లారా, మనిషికి చాలా గర్వం ఉంటుందండి. నేనేంటి, నా బ్రతుకేంటి, వాడు చెప్తే వినాలా, ఇలాంటి మాటలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయండి. పిల్లారా, నేను క్వశ్చన్ అడుగుతున్నా మళ్ళా,
ఏబిసిలు తెలుసు మీ అందరికీ? ఏబిసిలు తెలుసు కదా? ఏం బ్రదర్ ఏబిసిలు తెలియకుండా ఇక్కడ దాకా వచ్చాం అనుకోదండి. ఏబిసిలో క్వశ్చన్ చెప్పండి జాగ్రత్తగా, ఎంతమంది తెలియగలని చెప్తా వింటా నేను. ఏబిసిడిలలో అన్ని అక్షరాలు వంగుతాయండి. ఏ కూడా వంగిద్ది, ఏ ఇలా వంచి రాస్తాం, బిని కూడా వంచి రాస్తాం, సిఈ కూడా వంగిద్ది. ఒక అక్షరం వంగదండి. ఎవరైనా చెప్పగలరా? ఏబిసిలో ఒక అక్షరం వంగదు, ఎంత వంచినా వంగదు. వెరీ గుడ్. ఎవరు చెప్పారు తెలియదు కానీ చాలా బాగా చెప్పారండి. ఐ స్ట్రైట్ గా వంగదండి, అడ్డం కడుతుంది. క్యాప్స్ లెటర్ రాయాలండి. స్మాల్ ఐ ఇంత నిలువుగా ఉంటుంది. ఐ అంటే నేను, నేనే గొప్ప, నేను, నాకే ఎక్కువ, నేను అంటే గర్వం అండి. ఐ అంటే నేను, నేనే అనేటువంటి జీవితంలో పోవాలండి. ఐ అనేది జీవితంలో ఉండి పోవాలి, నేను కాదు. మనము, మనందరం కలిసి ఉండాలి, మనం ఇలా ఉండాలి. అప్పుడేనండి దేవుడు మనం చూసి చాలా ఆలోచిస్తాడండి. కాబట్టి పిల్లారా, ఈ వాక్యాన్ని నీవు చిన్న జీవులండి, చిన్న జీవులు ఎంత మంచి పాఠాలు నేర్పించింది. చిన్న జీవులు చెప్పిన పెద్ద పాఠాలు. చీమను చూసి ఏ నేర్చుకోమన్నాడు? సోమరితనం వదలమన్నాడు. ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టి తప్పించేసుకోమన్నాడు. పంక్తులు తిరిగి క్రమశిక్షణ నేర్చుకోమన్నాడు. అలాగే రెండో జీవిని చూపిస్తూ ఏమండి, కుందేలు, చిన్న కుందేలు చూస్తే అవి అపాయం వచ్చినప్పుడు పేట సందులో, బండ సందులో దాక్కుంటాయి, అపాయం తప్పించుకుంటాయి. అలాగే మీ విరోధి అయిన అపవాది మిమ్మల్ని వెంకటానికి వస్తూ ఉన్నప్పుడు, సమూహం వల్ల గర్జించే సమయంలో వస్తున్నప్పుడు నువ్వు క్రీస్తు అనే బండ చాటు దాక్కోమని చెప్పేశారండి. జ్ఞానము కలిగి క్రీస్తు చాటుని ఉండిపోమని చెప్పాడు. మూడోది మిడతను చూసి గుంపులుగా వస్తాయి, తన పని చేసుకొని ముగించి వెళ్ళిపోతాయి మిడతలు. దేవుడి పనిని ఆజ్ఞని పాటించి తన పని తాను చేసి మిడతలు గుంపు వెళ్ళిపోతాయండి. ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వెళ్తాయి కూడా తెలియండి. అంటే ఒక కలిసి కొట్టుకు వచ్చేస్తాయి, దాడి చేస్తే వచ్చి. దీన్ని చూసి ఏం నేర్చుకోమంటే ఐక్యత నేర్చుకోమన్నాడు. ఐక్యతతో ఉంటే పేతురు సరసాల్లో ఉన్న సంఖ్యలు విడిచింపండి. ఐక్యత ప్రార్థన, ఐక్యత సహవాసం, ఐక్యత ఉంటే ఎంతో మేలు పొందుతావా సహోదరులు, ఐక్యత కంటే ఎంత మేలు అనేసండి దేవుడు. ఇకపోతే నాలుగో జీవిని చూపిస్తూ, బలిని చూపిస్తూ, నిజంగా బలి విషపు జీవి అయినప్పటికీ రాజగృహాల్లో ఉంటున్నాయి కదా, రాజు తలుచుకుంటే అవి ఉండవు, ఆయన రాజు దయ వల్ల అవి ఉంటున్నాయి. అలాంటి కూడా ఈ రోజు మనిషికి నిలవెళ్ళ విషయమైన మనము కూడా ఈ రోజు బ్రతుకుతున్నాం, ఆయన సేవలో, ఆయన మందిరంలో ఉన్నామంటే ఆయన కృప, ఆయన దయ్యయ్య. కాబట్టి ఈ వాక్యాన్ని పిల్లారా, చిన్న జీవులు చెప్పిన ఈ పెద్ద పాఠాన్ని మన ఆత్మీయ జీవితానికి ఉపయోగకరం మలుచుకొని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వాళ్ళండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం పిల్లరా. పరలోకం మన తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి గూగుల్ మీట్ ద్వారా తండ్రి రాత్రికాల సమయంలో అద్భుతమైన విషయాలు మీకు చెప్పారు తండ్రి. నిజముగా తండ్రి, జీవులు చిన్నవైనప్పటికీ తండ్రి తమ యొక్క ప్రవర్తన ద్వారా, తమ జీవితం ద్వారా ఒక చక్కని పాఠాలని మనుషులను మాకు నేర్పిస్తూ ఉన్నాయి. మృగములు చూసి నేర్చుకోమన్నారు, పక్షులను చూసి, జంతువులను చూసి నేర్చుకోమన్నారు తండ్రి. నిజంగా మీ బైబిల్ మీరు చెప్పిన ప్రతి మాటతో నిరర్ధనము కాదు, దాంట్లో ఏదో అర్థమే గుప్తమైనది తండ్రి. నిజంగా ఒక బల్లిని చూపించారు, ఒక చీమను చూపించారు, ఒక మిడతను చూపించారు ప్రభు, అలాగే చిన్న కుందేలను చూపించారు. ఈ 4 చిన్న జీవులు మా ముందు ఇచ్చి ఈ రాత్రి కాల సమయంలో గూగుల్ మీట్ ద్వారా మా ఆత్మీయ జీవితాలు ఉపయోగపడతాయి అని వాటిని చూసి చాలా అద్భుతమైన విషయాలు మమ్మల్ని నేర్చుకోమన్నారు తండ్రి. చెప్పబడిన వాక్యం ద్వారా మా ఆత్మీయ జీవితం మేము సరిదిద్దుకొని ముందు కొనసాగు సహాయం తెచ్చేతండి. సాతాగాడు ఎత్తుకొని పోకుండా చెప్పబడిన వాక్యం మా హృదయం నీరు కట్టి ఫలించి అనేక ఆత్మీయ సంబంధం మేలు పొంది మా జీవితాన్ని ముందు కొనసాగించడం సహాయం దయచేయమని. అంత మాత్రమే కాదు, ఈ రాత్రి కర్షమని గూగుల్ మీట్ ద్వారా ఈ యొక్క గూగుల్ మీట్ లో వాక్యమైన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని తండ్రి నిండారు ఆశీర్వదించి దీవించి అనేకమైన మేలు కుటుంబంలో ఉంది, ఆత్మీయ జీవితంలోను అలాగే అన్ని విషయాల ముందు కొనసాగుతూ సహాయం దయచేయమని ఈ ప్రార్థన ఇస్తున్నాం అడిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.